హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 32 ఎపిసోడ్ యార్. భార్య వైపు వియర్డ్గా చూసి వెళ్ళిపోయారు భరద్వాజ్. ఏ బంటి, ఈవినింగ్ ఆమె వచ్చాక స్టోర్ రూమ్ పక్క రూమ్లో ఉండమను, లేకపోతే మీతో అవుట్ హౌస్లో ఉండమను అంటూ బలుపుగా ఆర్డర్ వేసింది. చైత్ర పనిది కాదు, పనికి మాలింది అసలే కాదు. ఊర్మిళ, ఎక్కువ ఆవేశపడ్డావు, ఇక చాలు, జ్యూస్ తాగి గ్లామర్ పెంచుకునే చిట్కాలు చేసుకో, వెళ్ళు అంటూ కూల్గా అంది పెద్దావిడ. ఏంటి నన్ను చూస్తుంటే వెటకారంగా ఉందా అని రేగింది. చైత్ర విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం అంటూ తను నా మనవరాలు అంది ఆవిడ. చిన్నమాం, ఎందుకు ఆర్గ్యూ చేస్తావు? కంఠశ్వాస దండగ తప్ప ఏమీ యూజ్ ఉండదు. ఇదో ధర్మసత్రం, ప్రతి అడ్డమైన వాళ్ళు రావడానికి, ఎదవ అదార్టీలు చేయడానికి అంటూ కచ్చిగా అందిలయ్య. నోర్మి అంటూ పెద్దగా అరిచింది పెద్దావిడ. ఆ అరుపుకి ఉలిక్కిపడి ఊర్మిళ చేతిని పట్టేసుకుంది లయ్య కోపంగా చూస్తూ. నీ ఎదవ కుళ్ళు బుద్ధి మార్చుకోకపోతే చాలా నష్టపోతావు లయ్య. ఏం వాగుతున్నావు? జాను ఈ ఇంటి బిడ్డ, నా పెద్ద కొడుకు కూతురు. నీకేం హక్కు ఉన్నాయో దానికి అన్ని హక్కులున్నాయి. అదేమి అనాథ కాదు, ఘట్టం లేని వంశంలో పుట్టింది. మితిమీరి మాటలు తూలితే చంపలు పగిలిపోతాయి. ఏ రుక్మిణి, నేను చెప్పింది నిజమేనా అంటూ గద్దించింది. అవును అత్తయ్య, జాను మన ఇంటి బిడ్డ అని. లయ, నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే మీ నాని కంటే ముందు నేను కొడతాను. పెద్ద ఆరిందాల అన్నిట్లో తగుదనమ్మా అంటూ అంటూ అరిచింది రుక్మిణి. బుడబుడ రాగాలు తీసి వెక్కుతూ. నేనంటే మీ ఎవ్వరికి ఇష్టం ఉండదు, అందరూ దానిపాటే పాడతారు, నాకు ఇంట్లో ఉండాలంటే చిరాకు వస్తుంది అని పరుగున రూమ్కి వెళ్ళింది లయ్య. నేను జాను కోసం అనలేదు, ఆ చైత్ర కోసం అన్నాను అని కోపంగానే వెళ్ళింది ఊర్మిళ. తల కిందకి దించేసి కూర్చున్న చైత్రని చూసి నసలు చిట్లించి ఏంటి మౌనం అని అడిగాడు దేవ్. వినిపించిన సమాధానం చెప్పలేదు, తల ఎత్తి చూడలేదు. నిన్నే పిలిచేది. ఏ చెవులు దుబ్బాయా అని కోపంగా అన్నాడు దేవ్. తల ఎత్తి చురుగ్గా చూసిన చైతు పాప. ఇప్పుడు నీకెందుకు అంత కోపం వచ్చింది చిన్ను, ఏమైందిరా? ఏమో నాకైతే తెలుసా అంటూ భుజాలు స్టాక్ చేసిన జాను. మీ ఇద్దరు తోడు దొంగలు, కానీ మ్యాటర్ చెప్పండి ముందు. ఇది మరీ బాగుంది, తన మొహం మార్చుకుంటే నింద నా మీద ఓహోహో అంటూ సాగదీసింది జాను. చిన్నగా నవ్వి, నీకు కోసం సూట్ కాదు కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చవే తల్లి, చూడలేక డోకొచ్చేలా ఉంది అని కవ్వించాడు. నీ వల్ల నేను మాటలు పడాలా? అక్కడికి చెబుతూనే ఉన్నా, ఎవరైనా చూస్తే బాగోదని, కానీ నువ్వే నా మాట వినలేదు. ఇక నుంచి నేను బామ్మగారి రూమ్లో పడుకుంటాను అని ఉక్రోషంగా చైత్ర. నీకు చిన్న మీద ఏమైనా చితికిపోయింది అంటే నత్తమోహందానా, నీకు చెప్పి 2 hours కూడా రావట్లేదు, మళ్ళీ మొదటికి వచ్చావా అని సీరియస్గా అడిగాడు దేవ్. హలో హలో, నన్ను ప్రేక్షకురాలను చేసి మీ ఇద్దరు ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు, అదేంటో నాకు కాస్త చెబితే విని సంతోషిస్తాను అని జాను. చిన్ను, నీ డ్రామా ఆపరా, నువ్వే కాదు ఈ బ్రెయిన్లెస్ బ్యూటీని రెచ్చగొట్టింది అని గుర్రుగా చూశాడు. రామరామ, ఎంతటి అపనిందా! ఇది కూడా విని నేను ఇంకా ఏ బీరో తాగి బొజ్జోకుండా ఇంకా మెలకుగా ఉన్నానంటే హతవిది అంటూ నుదుటి మీద పిడికిలతో కొట్టుకుంది డ్రామాటిక్గా జాను. చిన్ను, నీకంతా తెలిసిందని నాకు అర్థమైంది, నాటకాలు కనిపెట్టాను హిహి అంటూ పళ్ళికిలించి ఇంటెలిజెంట్ బచ్చా అని దేవబొగ్గలాగిన జాను. బాగుంది, మీ ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటున్నారా, నన్ను ఆటలు అరటి పని చేసి అని ఉడుకుంది చైత్ర. ఇప్పుడు కాదే నీకు పనిష్మెంట్ పడుతుంది ఆఫీస్కి వెళ్ళాక అని కార్ స్పీడ్ పెంచాడు దేవ్. పెదవులు కదుపుతూ తిట్టుకుంది చైత్ర. కాస్ట్లీ రెస్టారెంట్ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు విదుర్ లయ్య. చెప్పులవు ఏంటి మీట్ అవ్వాలని అన్నావు అని అడిగాడు విదుర్. నాకు అబ్రాడ్లో హైయర్ స్టడీ చేయాలనుంది విదుర్, దానికోసం మాట్లాడదామని పిలిచాను అదిరయ్య. మార్నింగ్ నువ్వు కాల్ చేసి చెప్పినప్పుడు నీ మైండ్లో ఈ థాట్ రాలేదులయ్యా, మధ్యలో ఏం జరిగింది మాట మార్చావు అని మనసులో అనుకుని, ఓ అవునా, గుడ్, వెళ్ళు, ఇందులో నాతో మాట్లాడేదేముంది, అన్నయ్యకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్, పైగా నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం కూడా, నువ్వు చెబితే వింటాడని అంటూ నసిగింది లయ్య. దేవు తనకు నచ్చితేనే చేస్తాడు లయ్య, నేను చెబితే చేయడు. సారీ, నా రికమెండేషన్ వర్కౌట్ అవ్వదు. మార్నింగ్ దీని గురించి అని ఫోన్లో చెబితే అప్పుడే చెప్పేది, ఇంకా ఏదో అనుకుని వచ్చాను అని డిసప్పాయింట్గా మొహం పెట్టాడు. ఏమనుకున్నా విదూర్ అని సన్నగా నవ్వింది. ఏదో అనుకున్నాలే అని. అయితే మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతావన్నమాట, ఇంత సడన్గా డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమయ్యింది అని ఆరాలాగాడు. ఉందంటే ఉందనే చెప్పాలి, నాకైతే ఇంట్లో ఉండాలని లేదు విదూర్. వైమా అంటూ చేతి మీద చేతిని వేసి కన్సర్గా అడిగాడు. ఏవో ఉంటాయి కదా, జాను గురించా, తననే బయటికి నెట్టే అని బోడి సలహా ఇచ్చాడు. అప్పుడు మా నాని నన్ను విరిచేస్తుంది, ఉదయం ఎంత బారు క్లాస్ పీకింది, ఆ లో క్లాస్ గర్ల్ చైత్ర కోసం, జాను కోసం అని మొహం మండించింది. నీకంటే వాళ్ళు ఎక్కువ అని. అవును, ఆమె ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో? మీ నానికి
ఆగడాలు బాగా ఎక్కువయ్యాయి అని ఎక్కేశాడు. అవును విదుర్, అడిగితే నోరేసి పడిపోతుంది. ఆల్రెడీ చిన్నమామ చెప్పింది. అబ్బే వింటేనా అంటూ పెదవి విరిచి, మా అమ్మ ఒకత్తి, నాని ఏమంటే దానికి తాళం వేస్తుంది అని విసుగు ప్రదర్శించింది. మీ చిన్నమామ అనుకుంటే ఎంతసేపు క్షణాల్లో చేసి పడేస్తుంది అని ఉబ్బేశాడు. ఏదో ఒకటి చేస్తాం గాని అయితే అన్నయ్యని అడగవా? మా అన్నయ్య ఉంటే ఇలా ఒకరిని దేవురించే పనే ఉండకపోను అని మండించింది. అసలు మీ అన్నయ్య ఏ కంట్రీలో ఉన్నాడో కనుక్కోలయ్యా, నువ్వు అక్కడికే వెళ్ళొచ్చు అని ఆలోచనగా అన్నాడు వీధూర్. చిన్న డాడీ కూడా చెప్పడం లేదు, ఇక దేవ్ అన్నయ్య ఏం చెబుతాడేంటి అని సన్నాయి రాగాలు తీసి, నా పాటలేవో నేను పాడతాను, సారీ నా వల్ల నీ వర్క్ డిస్టర్బ్ అయింది అందులయ్యా, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అబ్రాడ్లో అని చేతిని పట్టుకుని ఫ్రెష్ చేస్తూ, ఆవేశంతో కాదులయ్యా, ఆలోచనతో డిసిషన్ తీసుకోవాలి. నీకు నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, అంతేగాని నీ పీస్ని స్పాయిల్ చేసుకోకు. ఓకే, నీకు ఏదో చెప్దామని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, బట్ నువ్వు నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఓకే బాయ్ అని లేచి వెళ్ళాడు విదుర్. కింద పెద్ద బయట చేసుకుంటూ అక్కడే కూర్చుంది లయ్య. లంచ్ అవర్ తర్వాత మీకు మీటింగ్ ఉంది సార్ అని చెప్పాడు సుధీర్. అప్పుడు గుర్తు చేయి అని. అవును మిశ్రా సైలెంట్గా ఉన్నావేంటి అని ప్రశ్నించాడు. మీ జోలికి వచ్చే ధైర్యం చేయలేక సార్ అని నవ్వాడు సుధీర్. లేదు, ఎవరితోనో చేతులు కలపాలో ఇంకా తెలియలేదు. నా సీక్రెట్ ఎనిమికి మిశ్రా కొడుకు హెల్లోకి పంపింది నేనే అని తెలియక సైలెంట్గా ఉన్నాడు సుధీర్. వాడి మీద ఒక కన్ను వేసి ఉంచి చెబుతాను, చిన్న పామునైనా పెద్ద కారుతో కొట్టాలి అంటారు కదా. అవును సార్ నేను చూసుకుంటాను అని వెళ్ళాడు సుధీర్. దాగుడు మూతలు బాగా ఆడుతున్నావురా, చాటు నుండి ఎన్నాళ్ళు ఆడతావు, నేను చూస్తాను అని పెన్ వేళ్ల మధ్య పెట్టి తిప్పుతూ, నీ దోబుతులాట తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నాడు దేవ్. సేమ్ టైంలో 2 వికెట్స్ డౌన్ దేవ్, అతి త్వరలో ఎదురుపడతాను, యుద్ధానికి సిద్ధమవు, నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలి కదా. మేమే బాధ అనుభవించాలా, నువ్వు ఫేస్ చేయొద్దు అని, వెయిట్ అండ్ సీ అని కసిగా పిడికిలి బిగించాడు బ్లాక్ షిప్. తేల్చుకుందాంరా, నేను వెయిట్ చేస్తున్నా నీ కోసం, దొంగాట ఆడడం కాదు, దమ్ముంటే ఎదురొచ్చి పోరాడు, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అంటూ టేబుల్ మీద ట్యాప్ చేశాడు దేవ్. ఫోన్ రింగ్ అవడంతో సిస్టమ్ నుండి తల తిప్పి చూసింది జాను. స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తున్న నేమ్ చూసి చిరునవ్వు అమాంతం పెదవుల మీదకు చేరి నాట్యం ఆడింది. ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి చెప్పు అంది. ఓసి మీ బలుపు తగలయ్యా, అన్నకు చెల్లికి హలో పోలో అనడం రాదేంటే అని కరిచాడు చెలికాడు. తెల్లారిందా మా బడి ఆడవడానికి అని బలుపుగా అంది పాప. ఏమే ఒకటి అడిగితే చెప్పవే, అడుక్కో అని నవ్వింది. అవునే వెంట పడుతున్నాను కదా, బాగా లోకుగా ఉందే అని ఉడుక్కుంటూ, ఈరోజు నాకు పిల్ల ప్రపోజ్ చేసింది తెలుసా అంటూ టెంపర్గా చెప్పాడు. అబ్బో ఎవరా గుడ్డుకోబోదు అని వెటకారంగా అందజాను. ఏంటి జెల్సీ ఫీల్ అవుతున్నావా అని మోకింగ్ వాయిస్ అడిగాడు. దేనికి జెల్సీ, నీ పీడ విరగడవుతుందని ఇక్కడ తీన్మార్ ఆడేస్తుంటే, ఒసే పాపిచ్చిదానా నీకు అంత అలుసయ్యానా అని అరిచాడు. చంపుతా తిడితే పందినాయాలా అంటూ రేగింది. అవ్వవ్వ ఏంటి ఆ మాటలు, నీ జిమ్మడ డెవిల్ పిల్ల, నీ అన్నకు ఇన్నోసెంట్ బచ్చా వచ్చిందా, నాకేమో రాకాసి గంప గయ్యాలి గంగమ్మ వచ్చింది. చైత్ర లాంటి పిల్ల దొరికితే నిన్ను ఎడమకాలతో తన్నిపోతానే అని కచ్చిగా అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్, మీకు నోట్లో నాలుకలేని ఆడాళ్లే కావాలి బే, మీరేమన్నా పడి ఉండాలి. అవునే పెళ్ళం క్యూట్ లవర్ కసక్కలా ఉంటేనే బాగుంటుంది. రాక్షసుడికేమో దేవకన్య అంట, నాకేమో ఒక డాకిని షాకిని లంకిని కలిపి మిక్సీలో వేసి రుబ్బు తీస్తే ఎలా ఉంటుందో అలాంటి పెళ్ళం వచ్చింది. ఆ దేవుడు కూడా న్యాయం లేదు అని రాగాలు తీస్తూ, నీ అన్న లైఫ్ వడ్డించిన విస్తరే ఇలా కూర్చుని అలాగ ఆరగించవచ్చు, మరి నేను ఇలా కాదే, పొయ్యి వెలిగించాలి, వండాలి, ఓర్చాలి, అప్పుడు తినాలి, చూసావా ఎంత తతంగం ఉందో అని సాగేశాడు. అవును నిన్ను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటానన్నారని సొట్ట మొహం వేసుకుని ఓ తెక్కులుగులిపోతున్నావు అని వెకిరించింది. అంటే ఏంటి నన్ను చేసుకోవా అని రేగి అంతలోనే, సరేలా నేను నిన్ను చేసుకుంటా అని నవ్వాడు. ఎక్స్ట్రాలు చేస్తే కోసి కారం కోరత, నువ్వు నియతి, అందుకే అన్నయ్యతో దుబ్బులు తింటావు అని ఎద్దేవా చేసింది. ఏం పర్వాలేదు, తిట్టేది బావగడే కదా, అస్సలు ఫీల్ అవును, సిగ్గులేని జన్మ అని నవ్వింది. జనమ్మ పెళ్లి చేసుకుందామే, మన ఫస్ట్ నైట్ కోసం పిచ్చ వెయిటింగ్ రా అని జులై మూవీలో అల్లు అర్జున్ల డైలాగ్ కొడుతూ, బబ్లీ బబ్లీ బుజ్జిల్ని తెచ్చుకుందామే అంటూ తినికాడు. మాగిన టమాటాల మొహం మారిపోయి అందంగా బ్లష్ అవుతూ, ఇడియట్ అసలు సిగ్గులేదు అని నవ్వింది. లైవ్లో చూస్తే నీ సిగ్గు ఎంత అపురూపంగా ఉందో తెలుస్తుంది, జను బంగారం మీట్ అవుదామే అంటూ ప్రేమను పొంగించాడు. అన్నయ్య తెలిసే చంపేస్తాడు, నన్ను కాదు నిన్ను అని ఉడికించింది. అన్ని ఆఫర్లు నాకే ఇవ్వండి,
నువ్వు రాకపోతే బాధతో ఏం తింటాను, ఎంత తింటానో తెలియకుండా తినేస్తాను. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు చూసుకో. నేనెందుకు ఫీల్ అవుతా అని అయోమయంగా అడిగింది. ఎందుకా? నన్ను బెడ్‌కి అది మోసేది నువ్వే అని కవ్వించాడు. ఆ! చంపుతా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడితే అని అరిచింది. బాబోయ్! కరుస్తుంది పిల్ల. త్వరగా రా వెయిట్ చేస్తుంటా అని నవ్వుతూ కట్ చేశాడు. మొహం మీద పొడవాటి వేళ్ళని పెట్టుకుని వీడు మరీ టూ మచ్ అవుతున్నాడు దేవుడా! అనుకుని నవ్వుకుంది జాను. వదిలేసావా నీకు మరీ ఎక్కువైంది అని పతి బిగి కౌగుల నుండి విడిపించుకోవడానికి సర్కస్ ఫీట్లు చేసింది చైత్ర. మిడతలా మెదిలామంటే ఫస్ట్ నైట్‌కి బదులు ఫస్ట్ డే అవుతుంది చూసుకో అని చెవి మీద ముద్దులు పెట్టాడు దేవ్. చేప నోరులో ఎంత బారుని తెరిచి కళ్ళు టపటపా కొట్టింది. ఏంటే పసిడి బొమ్మ అంతలా షాక్ అయ్యావు అని నవ్వాడు. ఛీ నీకు అసలు సిగ్గే లేదు అని గుర్రగా చూసింది. పెళ్ళాం దగ్గర సిగ్గులు బొగ్గులు పడితే పని అవదమ్మాయి పచ్చి పచ్చిగా ఉండాలి అంటూ కవ్వించాడు. శివ ఏం మాట్లాడుతున్నావు అంటూ మొహం తిప్పేసింది. పెళ్ళాంతో ఏకాంతంలో ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నా. ఏ నీకేమైనా తేడాగా అనిపించిందా అని కవ్వించాడు. ఓ ప్లీజ్ శివ ఆపు అంటూ చెక్కులలో కెంపుల తోటలు పోయించింది. చైతూ నువ్విలా సిగ్గుపడుతుంటే నా ప్రాణం ఎక్కడికో పోతుందే అని మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టి హనీమూన్‌కి వెళ్దామా అని హస్కీ వాయిస్ అడిగాడు. ఏంటి హనీమూనా అంటూ కళ్ళంతా హటికేలని చేసింది. అసలే చాటంత ఉంటాయి ఈ కళ్ళు. ఇంకా సాగాక అమ్మోరి కళ్ళలో అవుతాయి. ఈ కళ్ళని చూసే కదా పడిపోయింది అని పెదవుల మీద పెక్కించి. ఏంటి సార్ నన్ను మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు ఏంటి కదా అని కళ్ళెగరేసింది చైత్ర. కథ చెప్పనా? ఊకొడతావా? మరి విన్నాక మూర్ఛొచ్చి పడిపోతావా? నాది కాదు బాధ్యత వింటావా? అంటే ఇచ్చేసాడు. హర్రర్ స్టోరీ చెబుతావేంటి? అమ్మో వద్దు నాకు భయం మా అక్క అనబోతూ టక్కున మాట మింగేసింది. ఏంటే ఏదో చెప్పబోయి ఆగిపోయావు మీ వాళ్ళ గురించి అని రెట్టించాడు దేవ్. టెన్షన్‌గా కాదంటూ తల అడ్డంగా ఊపేసింది చైత్ర. ఏదైనా స్వయంగా అనుభవంలోకి వస్తేనే గానీ మనుషుల మనస్తత్వం గురించి తెలీదే. లైవ్‌లో చూసాక అప్పుడు బుద్ధొస్తుంది అని నవ్వాడు. లైవ్‌లో చూడడం ఏంటి శివ అని అమాయకంగా అడిగింది. ఏంటా గాడిద ఎగ్గే పాప. టైం మాత్రం భలే తినేస్తావే గొప్ప టాలెంట్ ఉంది నీలో. నేనేం చేశాను అని బొంగమూతి పెట్టింది. మూత అలా పెట్టకు ఇక్కడేదేదో అయి చేస్తుంది. అసలే ఫస్ట్ కిస్ మెమొరబుల్‌గా ఉండాలి. కష్టంగా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను అని విసుగు నటించాడు దేవ్. పెదవులకు వేళ్ళని అడ్డం పెట్టుకుని మరీ నవ్వింది చైత్ర. నా బాధ నీకు నవ్వులాటగా ఉందే రాక్షసి అంటూ పిడికిడంత నడుముని చేతితో బంధించి ఫ్రెష్ చేశాడు దేవ్. వేల విద్యుత్ తరంగాలు తనువంతా ప్రవహించి నరాలు 1000 స్వరాలు ఆలపించగా కళ్ళు మూసి అని సన్నని మూనింగ్ సౌండ్ ఇచ్చింది. చైతు అంటూ సోఫాలో కూర్చుని ఒడిలోకి చేర్చుకుని పిచ్చి లేపిస్తున్నావే మన గురించి ఇంట్లో రివీల్ చేయాలనుందే అని మెడ మీద పెదవులతో రాస్తూ అన్నాడు దేవ్. ఎక్కిన మత్తు దెబ్బకు వదిలి ఉలికిపాటుగా చూసింది పిల్ల. ఏంటే ఆ కలవరం అని మొహం మీద అల్లరి చేసే ముంగుల్ని చెవి వెనుక సర్దుతూ లాలనగా అడిగాడు. మీ మా అమ్మగారు అని మెల్లగా గొణిగింది. అయితే అని ప్రశ్నార్థకంగా చూశాడు. మాట బయటకు వస్తే మనం చాలా ఎదుర్కోవాలి శివ అని రుక్మిణి కళ్ళ ముందు మెలుతుండగా అంది చైత్ర. అవన్నీ నేను చూసుకుంటాను డోంట్ వరీ. ఇంకో 2 మంత్స్‌లో అన్నయ్య వచ్చేస్తాడు అని పిన్ పీకి తాపీగా పాపనెత్తి పాడేశాడు దేవ్. అదిరిపడి గబాల్న పైకి లేచి నిలబడిన చైత్ర. ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే చైతూ అని చేతిని పట్టుకుని మళ్ళీ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. చిన్నగా షివర్ అవుతుంది ఆమె బాడీ. ఏ తప్పు చేయకపోతే నిర్భయంగా రొమ్ము విరుచుకుని నిలబడాలి చైత్రమ్మ అని మందరంగా చెప్పినా వాయిస్‌లో కాఠిన్యం మాత్రం అలానే ఉంది. కళ్ళెత్తి చూసి నేను తప్పు చేయలేదని నమ్ముతున్నావా శివ? యాహ్! ఆఫ్‌కోర్స్ నమ్మబట్టే నువ్విలా నా ఎదలో మీద ఉన్నావు అని భుజాలు షాక్ చేశాడు. మరి వేదాంత్ గారు వచ్చాక అని నెక్స్ట్ వర్డ్ పలకడానికి తడబడింది. తనే నిజం తెలుసుకుంటాడు నువ్వే తప్పు చేయలేదు కదా అని రెట్టించాడు దేవ్. కలవరంగా చూసింది చైత్ర. చెప్పాను కదా తప్పు చేయకపోతే తలదించాల్సిన అవసరం లేదు ఓకే. ఇక మామ్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. డాడ్ నా ఇష్టానికి కాదే అనరు. నాని నువ్వే తన మనవరాలని తెలిస్తే ఏకంగా తీన్మారే ఆడేస్తుంది అని నవ్వాడు దేవ్. చిన్నగా నవ్వి అమ్మమ్మ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను అంది చైత్ర. సైడ్ స్మైల్ ఇచ్చి మరి నాకుండవా అని మోకింగ్ వాయిస్ అడిగి మాటలు ఎక్కువ పనులు తక్కువ అవుతున్నాయి. మాటలతో పనులు కూడా అవ్వాలి బొమ్మ అని చెక్కిల మీద ముద్ర పెట్టాడు. అన్ నేను వర్క్ చేస్తుంటే మీరే డిస్టర్బ్ చేశారు కదా అని కినుకుగా అందామె. ఓ నీకలా అర్థమైందా అని అదో రకం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. మరి అని కళ్ళు చిన్నచోక చేసింది. బంగారమయిలు నీకింతకంటే ఎక్కువ అర్థమైతే నువ్వు చైత్ర విందుకు అవుతావే కర్మ కాకపోతే అని తల పట్టుకున్నాడు. నువ్వేమీ వెక్కిరించక్కర్లే అని అలకగా అంది. ఇది వెక్కిరింత కాదే బ్రెయిన్‌లెస్ బ్యూటీ. నిజం కాస్త బుర్ర పెంచవే.
చదువులో తోపు, జనరల్ నాలెడ్జ్‌లో గుడ్డు సున్నా. ఎలా వేగల నీతో అని బేలగా చూశాడు. మీలా ఎక్కడికో అయితే ఆలోచించలేనేమో గానీ సమస్యని అర్థం అయితే చేసుకోగలను అంది నవ్వుతూ. బ్రతికించావు అదే మహాభాగ్యం అనుకుంటాను అని నవ్వాడు. జాను ఉంది నేనిలా ఉంటే బాగోదు వెళ్ళనా అంది. ఒక చిరుముద్దిచ్చి వెళ్ళు నాకు మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నాడు. త్వరగా వచ్చేస్తావు కదూ అని బెంగగా అంది చైత్ర. నేనేమి దేశాంతరం వెళ్ళడం లేదు మీటింగ్‌కి వెళ్తున్నాను అని నవ్వి లేట్ అయితే జాను తీసుకెళ్తుంది టెన్షన్ పడకు అని నుదుటిన ముద్దు పెట్టి డోర్ తీసుకుని వెళ్ళాడు దేవు. సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది చైత్ర. నిజం చెప్పాలని అనిపిస్తుంది. సమయాన్ని లెక్కేస్తూ శూన్యంలోకి అడుగేస్తున్నానని, మాట మార్చే మనుషుల మధ్య మౌనమే నలిగిపోతున్నానని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నోట మాట జారవిడిచిన క్షణం లోకులు కాకుల్లా మారిపోతారు. మనం అనుకున్న వారే పరాయి వాళ్ళుగా మారే క్షణం నీ నోటి మాట అదుపులో లేని క్షణం గుర్తుపెట్టుకునేస్తమా అని మనసు హెచ్చరించడంతో శశి నీ వల్ల తప్పు జరిగిందో లేదో నాకైతే తెలీదు. ఇంత బిజినెస్ రన్ చేసే శివకు తెలీదా? అంటే నువ్వు నేను ఇద్దరం ఉన్నామని తనకైతే తెలిసిపోయింది. ఇదైతే కన్ఫర్మ్‌గా చెప్పగలను. నా నుండి నిజాన్ని ఆశిస్తున్నాడు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏం చేసావు శిశి? వేదాంత్ లాంటి పర్సన్‌తో లవ్ డ్రామా ఆడాల్సిన అవసరం నీకేమొచ్చింది? దీనికి సమాధానం చెప్పి తీరాల్సింది నువ్వు అనుకుంది చైత్ర. నువ్వు ఆశించే సమాధానం దొరుకుతుందా అంటావా చైత్ర? స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.